హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. తిమ్మరాజుపల్లి టీవీ అని ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకైతే రాబోతున్నారు. అసలు కిరణ్ భవన్ గారి ఫస్ట్ ప్రొడక్షన్లో అయితే రాబోతుంది ఈ ఫిలిం. సో ఎలా ఉండబోతుంది ఏంటి, ఫస్ట్ మూవీ టీం వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ట్రైలర్ అది చూసిన తర్వాత ఓకే వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్కారం అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ, ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అందరూ మర్చిపోయి ఉంటాం ఇటువంటి ఈ టైప్ ఆఫ్ టీవీస్ని, ఆ కేబుల్స్ని మళ్ళీ అన్నీ గుర్తు చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయనతో స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్, నమస్కారం. సో ఏంటి సార్ ఈ స్టోరీ ఎక్కడి నుంచి తీసుకున్నారు, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు, ఏంటి అసలు కదా? స్టోరీ స్టార్ట్ అయినప్పుడు స్టోరీ ఒకటి స్టార్ట్ అయింది, వచ్చింది. దెన్ నేను ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తాను కదా, అలా ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నేను ఒక డెమో తీసా. ఓకే. అలా డెమో తీసిన తర్వాత మీటర్ సినిమాకి అలా పరిచయం అయ్యారు కిరణ్ సార్ వాళ్ళు. అక్కడ డెమో చూపించా, ఈ స్టోరీ లైన్ చెప్పా. ఓకే డన్, బాగుంది అంటే ఇంకా స్క్రిప్ట్ ఇంకా మొత్తం డైలాగ్ వర్షన్ అన్నీ రాసేసా. అండ్ కొన్ని రోజుల తర్వాత ఆఫీస్ ఇచ్చారనమాట. హ్యాపీగా వర్క్ స్టార్ట్ అయింది. అలా ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వీళ్ళందరం క్యాష్ అలా వచ్చారనమాట. ఓకే, ఈ స్టోరీ రాయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఇన్స్పిరేషన్ అంటే అయ్యో మళ్ళీ అదే చెప్పాలి. ఓకే, అడిగారు చాలా మంది. అంటే ఓకే, బేసిక్గా ఇన్స్పైర్ ఏం లేదు, నా లవర్ ఇచ్చిన ఐడియా ఇది. అంటే ఐడియా మీన్స్ అంటే మన ఊరి మీద ఒక సినిమా తీయచ్చు కదా అట్లా, అంటే అప్పుడు టీవీ అనే కాన్సెప్ట్ వచ్చింది నాకు బేసిక్గా. సో ఇలా ఐడియాల వెనకాల నుంచి ఇస్తే డెఫినెట్లీ మంచి మంచి సినిమాలు వస్తాయి అనమాట. ఓకే, అంటే బట్ ఇప్పుడు కాదు, వన్ సైడ్ లవర్ని మళ్ళీ పాపం ఆమె చూసిందంటే వాళ్ళ హస్బెండ్ పెళ్ళైపోయింది ఆమెకి. పెళ్ళైపోయింది ఇలా అంటే నేను వన్ సైడ్ లవర్ని బేసిక్గా. అలా వన్ సైడ్ లవర్లో ఉన్నప్పుడు ఒక సందర్భం పెళ్ళైన తర్వాత చెప్పింది ఒక ఐడియా. పెళ్ళైన తర్వాత అంటే నేను అనేది ఏంటంటే ఇట్లా ఊరి పైన ఒక సినిమా తీయచ్చు కదా మన ఊరి పైన అట్లా అన్నప్పుడు నాకు ఇట్లా వచ్చిందనమాట. విత్తనం బేసిక్గా లైట్గా వేసింది ఆమె, దాన్ని నేను రౌండప్ చేశాను అనమాట. ఓకే సార్, నాకు మీరు విత్తనం ఇవన్నీ చెప్తే నాకు ఏ గుర్తు వస్తుంది. అయ్యో అంటే పెళ్ళి అయిపోయింది తర్వాత చెప్పింది నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు మూవీ. సూపర్ సార్, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట. ట్రైలర్ అది చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అవును. సో కాస్టింగ్ ఎలా చేశారు అసలు కంప్లీట్గా వెళ్ళింది? బేసిక్ ఓకేనా. బేసిక్ ఏంటంటే నేను థియేటర్స్ నాటకాలు ఎక్కువ చూస్తాను అనమాట. ఓకే, నాటకాలు చూస్తూ ఉంటా. ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఆఫీస్ ఇచ్చిన తర్వాత ఇట్లా కొత్త వాళ్ళతో వెళ్దాము అని నేను కిరణ్ గారు అలా డిసైడ్ అయిన తర్వాత ఎవరికి వెళ్తే బాగుంటుంది అంటే అలా నాటకాలు చూస్తున్నాను. ఒక రంగభూములు ఇక్కడే రంగభూమి దగ్గర నాటకాలు మిడ్ సమ్మర్ నైట్ అనేసి ఒక నాటకం జరుగుతుంది. అంటే నేను నా అసోసియేట్ వంశీ మేము డిపార్ట్మెంట్ వెళ్ళాం. అక్కడ ఈమె ఇంకా లతీస్ అనే క్యారెక్టర్, ఇంకా చాలా మంది చేసిన క్యారెక్టర్, రాజప్ప అనే క్యారెక్టర్, థియేటర్ ఆర్టిస్ట్ అందరూ వాళ్ళు చూశారు. వాళ్ళు ఇమీడియట్గా పిలిపించాను అనమాట. పిలిపించి ఆడిషన్స్ కోసం, అంటే అందరూ ఆడిషన్స్ అంటే నార్మల్గా వేరే సినిమాది వేరే మూవీది సీన్ చేయమంటారు కానీ బట్ నేనైతే నా మూవీలో ఉన్న సీనే ఇచ్చా. బట్ చూసినప్పుడు ఓకే నా క్యారెక్టర్ వీళ్ళు సెట్ అవుతారని అనిపించింది. హీరోయిన్ ఫైనల్ అయిపోయింది. అంతకుముందే టీవీ కుమార్ అనే క్యారెక్టర్, అతను చూడగానే అతను టీవీ కుమార్ అనే క్యారెక్టర్ నాకు కనెక్ట్ అయిపోయింది, టీవీ కుమార్ అనేసి. అలా ఫస్ట్నే అతను ఓకే అయింది ఫస్ట్లో. ఓకే, అలా ఒక్కొక్కరిని థియేటర్ చూసుకుంటూ ఇక్కడ అందరూ ఓన్లీ సాయి డార్లింగ్ తప్పించి ఇంకెవ్వరు కానీ ప్రతి ఒక్కరు థియేటర్ ఆర్టిస్ట్, అతను మాత్రమే థియేటర్ ఆర్టిస్ట్ కదా. డైరెక్ట్ న్యూ ఎంట్రీ. బేసిక్గా ఒక సందర్భంలో ఇట్లా ఆడిషన్స్ జరుగుతుంది, మన డైలీ ఆఫీస్లో కనిపిస్తుంటాడు కదా. అట్లా కిరణ్ గారు చెప్పారంట, అది నాకు తెలియదు. ఓ రోజు ఆడిషన్స్ ఇచ్చాడు, నాకు బాగా నచ్చింది. మళ్ళీ 2-3 సీన్లు ఇచ్చా, బాగా చేసాడు. అలా అందరు క్యాస్ట్ అయ్యారు. హ్యాపీగా వాళ్ళతో నేను మంచిగా ఒక 4 months రిహార్సల్ చేయించా స్లాంగ్ కోసం, దానికోసం. అందరూ హ్యాపీ పర్ఫార్మెన్స్ చితక్కొట్టేశారు. మాకు కనిపించిందండి ట్రైలర్, టీజర్ వీటిల్లోనే చాలా బాగా కనిపించింది. నేను చూసి వీళ్ళంతా కూడా అంటే నోన్ ఆర్టిస్టులు ఎలా చేస్తారో అలా చేశారు వీళ్ళు. థియేటర్ ఆర్టిస్ట్ మీరు చెప్పేంత వరకు నాకు ఆయన థియేటర్ ఆర్టిస్ట్ అని తెలియదు. నాకు ఆయన కాదు అని ఇప్పుడు తెలిసింది నాకు. నేను ఇప్పటివరకు అనుకుంటున్నా థియేటర్ ఆర్టిస్ట్ ఏమో మేబీ ఇంత మూవీ. అతను ఒక్క బేసిక్గా వాళ్ళిద్దరే థియేటర్ ఆర్టిస్ట్, మిగిలిన అందరూ థియేటర్ ఆర్టిస్ట్. సూపర్ అండి, నైస్. వెళ్ళారు, వీళ్ళు కూడా వెళ్ళారు. 15 days వెళ్ళాం అనుకోకుండా, కొంచెం అది కంటిన్యూ అవ్వలేదు. ఆ లోపల హీరో సెలెక్ట్ అయిపోయాం. సూపర్ నైస్. మేము ఇద్దరు ఒకే దాంట్లో హీరోయిన్ అయిపోయి హీరో అయిపోయి. నైస్. సో హాయ్ బ్రో, సో ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎక్కడ చూసుకుంటే ఒక ఫిలిం 70mm మన ఫిలిం అక్కడ కనబడుతుంది.
ఏంటి జర్నీ ఎలా అనిపిస్తుంది కంప్లీట్గా? అసలు ఎక్స్పెక్ట్ చేసారా ఫస్ట్ థింగ్ మీరు అసలు ఒక హీరోగా తిమ్మరాజుపల్లి టీవీ అనే ఒక దాంట్లో కిరణ్ గారి ప్రొడక్షన్లో చేస్తాం అనేది? అంటే కిరణ్ గారు ప్రొడక్షన్లో చేస్తాను అనేది అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు. అది చాలా ప్రివిలేజ్ అండి. ఆయన ప్రొడక్షన్లో లాంచ్ అవ్వడం అనేది ఇట్స్ లైక్ వెరీ బ్లెస్సింగ్ అనమాట. చిన్నప్పుడు అనుకునేవాడిని హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకునే ఆ ప్రాసెస్లోనే ఉండే. కానీ ఇంత మంచిగా ఇంత బాగా లాంచ్ అవుతా అని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. ఎస్, బ్లెస్డ్. దేవుడు ఉన్నారు సార్. నైస్ నైస్. హాయ్ వేద గారు. సో మీరు ఎక్కడి నుంచి అండి ప్రాపర్ కంప్లీట్గా? నాది తెలంగాణ, జగిత్యాల పక్కన ఒక విలేజ్ మాది. సో మీరు కూడా ఒక యాక్ట్రెస్ అవ్వాలి ఇట్లా అని చెప్పి వచ్చేసారా, లేకపోతే ఏంటి అసలు? లేదండి, అంటే చిన్నప్పటి నుండి అనుకున్నా అని చెప్పలేను. కాకపోతే చిన్నప్పటి నుండి నాకు పర్ఫామ్ చేయడం అంటే ఇష్టం. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ కల్చరల్స్లో ఉంటే ఫస్ట్ నేనే ఉంటా. ఏదో ఒకటి చేస్తాను, పాటలు, డ్యాన్స్, ఏం లేకపోతే ఆ కల్చరల్ మేనేజ్మెంట్ అన్నా చేస్తాను. సో నాకు ఇంట్రెస్ట్ బేసిక్గా పర్ఫార్మెన్స్ చేయడం అంటే. స్పోర్ట్స్ అయినా ఓకే. సో అలా ఇంట్రెస్ట్ అయితే ఉండింది. బట్ వన్స్ ఐ న్యూ, అంటే నాకు సినిమా అంటే మనకు అప్పుడు అది ఒక డిఫరెంట్ వరల్డ్, మనం టచ్ చేయలేము అన్నలాగా ఉండేది కదా. బట్ ఇక్కడ హైదరాబాద్కి నేను ఇంటర్ నుండి హైదరాబాద్లో చదువుకున్నాను. బట్ ఆ ప్రాసెస్లో లేదు, మనం కూడా ట్రై చేయొచ్చు, ఎవరైనా ట్రై చేయొచ్చు సినిమాలో, మనకు అదృష్టం టాలెంట్ ఉంటే వర్కౌట్ అవుతుంది అని తెలిసినప్పుడు ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఇట్ ఎ షాట్. వర్కౌట్ అయితే హ్యాపీ, లేదనుకోండి ఇది మనకు రాసిపెట్టలేదు అని అనుకుందాం, బట్ ట్రై అయితే డెఫినెట్లీ చేస్తా అని డిసైడ్ అయ్యాను. దాని తర్వాత థియేటర్ జాయిన్ అయ్యాము, థియేటర్ ఆర్టిస్ట్. మాది బీ స్టూడియోస్, బషీర్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. యా, మా స్టూడియో ఇప్పుడు సార్ చెప్పిన క్యారెక్టర్స్ అందరూ మా స్టూడియో నుండే వచ్చారు. యా, మేమందరం మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అని ప్లే చేసాం రంగభూమిలో. అప్పుడు డైరెక్టర్ గారికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా వచ్చారు చూడ్డానికి. అప్పుడు వాళ్ళకి మా పర్ఫార్మెన్స్ నచ్చి పిలిపించి ఆడిషన్ చేయడం జరిగింది. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సూపర్ అండి, నైస్. సో చిత్తూరు కుర్రాడు బ్రో ఎలా ఉన్నారు? సో మాకు స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరం లేదనమాట, అన్న మాకు ఎప్పటి నుంచో తెలుసు మాకు. అన్న ఏంటి ఎలా ఉన్నారు? ఇప్పుడు పేరు మార్చుకున్నారు, తేజ విహాన్ మార్చేశారా? మాకు అలవాటు అయిపోయింది చిత్తూరు కుర్రాడు అని. ఆయన ఎన్ని క్రికెట్ కామెంటరీ ఎన్ని వినాలో ఆయనవి. ఓకే, నా పేరు చిత్తూరు ఆఫీస్లో ఆఫీస్ బాయ్ వచ్చి బయట వాళ్ళు వచ్చి అడిగారు, తేజ అన్న ఉన్నారు లోపల అంటే, తేజ అన్న ఎవరు లేదు అంటే చెప్తే, తేజ అంటే ఎవరు? నేనే రా తేజ అంటే, నీ పేరు చిత్తూరు అన్న కదా, ఎవరు చిత్తూరు అని పేరు పెట్టుకుంటారా? అదృష్టం ఉండాలి. మళ్ళీ 2 years ఉన్నాం ఆఫీస్లో, నా పేరు 2 years కూడా కనిపెట్టలేదు తేజ. మళ్ళీ అరగంట క్లాస్ బీకి ఎవరి చిత్తూరు అని ఎవరైనా పెట్టుకుంటాడు పేరు. సూపర్ బ్రో. సో ఏంటి మీ క్యారెక్టర్ ఇందులో ఏంటి ఎలా ఉంటుంది? టీవీ కుమారా? అవునండి, టీవీ. సో ఏంటి ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? అదే విలేజెస్కి కుప్పం అనే టౌన్లో టీవీ షాప్ ఉంటుంది నాకు. ఈ చుట్టుపక్కల గ్రామాలకంతా టీవీలు, క్యాసెట్లు ఇవన్నీ సప్లై చేస్తూ ఉంటారు. సో కిరణ్ అబ్బవరం గారితో ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు మీరు. సో ఏంటి ఆయన ప్రొడక్షన్లో చేయడం ఎలా అనిపిస్తుంది? ఆయన ప్రొడక్షన్ చేయడం అనేది బాగుంది. ఆయనతో పాటు ఎస్ఆర్ కళ్యాణపట్నం నుండి ఒక 5-6 సినిమాలు చేసాం. ఆయన ఓన్ ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమాలు నేను ఉండడం అదో హ్యాపీ. అంటే ఆయన సినిమా డెఫినెట్లీ ఏదైనా వస్తుందంటే మీరు ఉంటారేమో నాకు ఈసారి. నాకు తెలిసిన వాళ్ళు ఫాలోవర్స్ అడుగుతూనే ఉంటారు, అన్న ఈ సినిమాలో ఉండవా, ఈ సినిమాలో ఉన్నా. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాలో మ్యాక్సిమం అడుగుతారు మేము, కొన్ని అడుగుతారు, కొన్నిట్లో ఉన్నా కొన్నిట్లో లేదు. అదే నైస్ నైస్. సో డైరెక్టర్ గారితో ఏంటి ట్రావెలింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? కంప్లీట్గా తమాషగా ఉంటుంది. ఓకే, నేను నా ఐడియాస్ అంతా ఆయన చెప్తా ఉంటాడు. ఆయన ఇద్దరు అదేదో టామ్ అండ్ జెర్రీ గొడవలు ఉంటుంది. నీ టాలెంట్ నా టాలెంట్ నాది, నీ టాలెంట్ నీది. ఏదైనా సినిమా రివ్యూ ఏదైనా చెప్పినా అనుకో, ఏదైనా సినిమా రిలీజ్ అయ్యి ఇది అది సీనిట్ కాదు, ఈ సీనిట్ కాదు, ఇది ఒక గంట సేపు జరుగుతూ ఉంటుంది తెలియకుండా గంట. లాస్ట్కి మళ్ళీ ఫుడ్ డైనింగ్ టేబుల్ కాడ కూల్ అవుతాం. సో ఓవరాల్గా అందరూ ఫుడీస్ అనమాట అయితే. నైస్. సో మునిరాజు గారు, సో బేసిక్గా ఏంటంటే ఒక టీవీ అనేది పాతకాలపు టీవీలు ఇటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని మీకు ఎక్కడి నుంచి దొరికాయి? ఆ డిష్లు ఎక్కడి నుంచి దొరికాయి? కంప్లీట్గా నాకు ఇది ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా, అది మర్చిపోయామండి. మేము మా చిన్నప్పుడు నేను దాని మీద రాళ్ళేసేవాడిని ఇట్లా దూరం. నాకు అది బాగా గుర్తు అనమాట. సో ఎక్కడి నుంచి దొరికింది ప్రాపర్టీస్ అంతా ఏంటి అసలు? అంటే మా ఊరు కదా, అప్పుడు ఇది బేసిక్ ఏంటంటే
ఫస్ట్లో ఊర్లోకి వచ్చేవి ఇది, తర్వాత టౌన్లో కేబుల్ టీవీస్కి ఇదే యూస్ చేసేవాళ్ళు. ఓకే. తర్వాత ఇప్పుడు డిజిటల్గా వచ్చేసే పక్కన పెడితే వాళ్ళు ఏం చేశారంటే మేడ పైన పెట్టి ఏదో ఊరికే ర్యాండంగా పాత ఇనుప సామాన్లకు అమ్మేద్దామని ఇంటెన్షన్లో ఉన్నారు. ఇంకా 15 days షూట్ అన్నాక కరెక్ట్గా నేను ఎక్కడికి వెళ్ళా, సెర్చ్ చేసాం ఎక్కడికంటే ఎక్కడ. 15 days షూట్ ఉండగా నేను వెళ్ళంగానే అది జస్ట్ ఇట్లా సినిమా తీస్తున్నాం అని అంటే జస్ట్ మన అనగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేసి ఇచ్చారనమాట. అది బేసిక్గా అలాంటివి ఇది మాత్రం మినిందన్నీ ఇంకా ఆర్టింగ్ పర్చేస్ చేసేది కొన్ని ఉంటాయి కదా, అన్నీ ఇంకా ప్రతిదీ ఇంకా పర్చేసే. అంటే మాకు చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ మనం సుధీర్ బ్రో మెచ్చుకోవాలి. బేసిక్గా ఏంటంటే తిరుగుతూనే ఉన్నాడు, షూట్ అయిన తర్వాత ఏమన్నా ఈ సినిమాకి ఏమైనా హెల్ప్ అవుతుందా తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ సీన్ జరుగుతుందా ఎక్కడో ఉంటాడు, బ్రో ఏంటంటే ఇక్కడ వచ్చాను ముని ఇది చేస్తున్నా అంటాడు. ఆయన వల్ల ఏంటంటే బేసిక్గా ఏంటంటే మన ఏదైతే మనం విజువలైజేషన్ ఊహించుకుంటామో అది చేసుకుంటామో దానివల్ల నాకు ఏంటంటే నా స్టోరీ రిలేటబిలిటీగా ప్రతిదీ మ్యాచ్ అయిందనమాట. ఒక డిఓపి వర్క్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ ప్రతిదీ మ్యాచ్ అయింది బేసిక్గా. ఇవన్నీ అంటే ఇవన్నీ ఏంటంటే ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళనే అవన్నీ దొరకడం, ఎలిమెంట్స్ అవి సైకిల్స్ అయితే ఇక్కడి నుంచి దొరకట్లేక ఇక్కడి నుంచి చేసుకెళ్ళాము. ఆ బండి ఎక్కడ దొరికిందండి ఫస్ట్? సార్ ఇది అదే సార్, ఈ బండ్లన్నీ ఇక్కడే సార్. బేసిక్గా ఏంటంటే ఊర్లో ఈ బండ్లు పర్చేస్ చేసాం సార్. అంటే వాళ్ళు అయిపోయిన బండి, అసలు పని చేయని బండిని వాళ్ళకి డబ్బులు ఇచ్చి తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ షోరూమ్కి ఇచ్చి అది మంచిగా సార్ ఇది మంచి అంటే ఊరికే తీసుకున్నామంటే రిపేర్ చేయించి మంచిగా అది తీసుకున్నాం సార్. అలాగా మోపెడ్ నాకు ఫేవరెట్ సార్, ఫేవరెట్ అది. ఎందుకంటే మా నాన్నకుండే చిన్న, అవునవును, అది పెట్రోల్ అయిపోయి తొక్కుంటూ వచ్చావు. అవునవును. బేసిక్ ఏంటంటే అది స్టార్ట్ అవ్వాలంటే తొక్కాలి. బాగా గుర్తు, కింద చౌకుంటుంది. అవును, అంటే ఇది చూసినంతసేపు కూడా నాకు మొత్తం మెమరీస్లోకి వెళ్ళిపోయింది. సో చూసిన ఆడియన్స్ వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే మంచి డ్రామా ఎమోషన్. బేసిక్ ఏంటంటే మీరు చూసింటారు, ట్రైలర్ కట్టు చూసి అని చెప్పారు కదా, ఇంటెన్స్ డ్రామా సస్పెన్స్ లాస్ట్లో ఎమోషన్ ఉంటుంది. ఓకే. సో మీరు ఇందులో ఒక సీన్ యాక్షన్ సీక్వెన్సెస్ అవి ఉన్నాయి. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? అంటే యాజ్ ఎ కొత్త యాక్టర్గా చాలా కష్టం అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్, ఒక ఎమోషన్ పండించాలని ఏదైనా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో అవన్నీ ఎట్లా మేనేజ్ చేశారు, ఎట్లా హ్యాండిల్ చేశారు? వర్క్షాప్ చేసామండి, 4 months వర్క్షాప్ చేసామండి. అక్కడ తిను ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ చెప్పేవాడు. ఈ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది అని. దాంతోపాటు నా చుట్టూ అందరూ థియేటర్ ఆర్టిస్టులు ఉండడంతో వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని వర్క్ చేశానండి. అంటే ఒకటే అద్దం ముందు నించొని చేయడాలు ఇట్లాంటివి చాలా చేసి తర్వాత నేను రికార్డ్ చేసి నా ఫ్రెండ్కి పంపించాను. ఎలా అని చెప్పంటే వాడు ఏంట్రా ఎలా చేశాను అని చెప్పడం బాగాలేదు, ఇంకా చేయాలి, మళ్ళీ నేనే రికార్డ్ చేసుకొని పంపించడం, ఇలా చేస్తూ బెటర్మెంట్ ఇచ్చాయి. అంటే చుట్టూతో థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు, మనకేమో ఏది రాదు, ఒక వీళ్ళందరి ముందు చేయాలి, ఆ ఫియర్ లాంటిది ఏమైనా ఉందా? అంటే ఫస్ట్ ఉండే అండి, తర్వాత లేదు ఇది ఇప్పుడు భయపడితే బాగా చేయలేను కదా, సో చేయాలి, ఇంకోవరకని చేయాలి. నాకు ఇది ఉన్న ఆప్షన్, నా చిన్నప్పటి నుంచి కన్నకల నీ కళ్ళ ముందు ఉంది, ఇప్పుడు నువ్వు దాన్ని ఫేస్ చేయాలి. అంటే ఒక కార్నర్లో లేదు నేను చేస్తా అనే చాలా గట్టి నమ్మకం ఉండే, చేస్తా, అదైతే కాన్ఫిడెన్స్ ఉంది. ఎంత బాగా చేస్తానని తెలియదు కానీ బట్ బ్యాడ్గా అయితే చేయను, ఆ కాన్ఫిడెన్స్ ఉండే. ఆబ్వియస్లీ వీళ్ళు థియేటర్ ఆర్టిస్టులు బాగా చేస్తున్నారు అంతా ఉంది కానీ బట్ మనకేంటంటే నేను పెరిగింది సినిమా, నేను థియేటర్లో చూసింది, మనకు అది ఉంటుంది కదా, ఆ నమ్మకం అయితే ఉంది, నేను చేయగలను, చేస్తాను, చేయాలి. అంటే లైక్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి ఏదో ఒక హీరోది చిన్న రిఫరెన్స్ తీసుకుంటారు, ఒక డైలాగ్ చెప్పే వర్షన్లో అవచ్చు, వాకింగ్ స్టైల్ అవచ్చు, అలా రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా? నేను అంటే ఈ సినిమాకి చిరంజీవి గారి సినిమాలు చూసానండి, పాత చిరంజీవి సినిమాలన్నీ. ముఠామేసిలో కొన్ని ఎపిసోడ్లు ఉంటాయి కదా, అంటే బాగా ఇంకా అవును బస్తీలో ఉంటాయి కదా మార్కెట్ యాడ్లు, అవి కొన్ని చూసా. దాని తర్వాత సినిమా రిఫరెన్స్ తమిళ్ సినిమా ఒకటి చూపించాడు, ఆ పేరు తెలీదు, సో అవి చూసా కొన్ని. కర్ణన్ ఓకే చూసా, కొంచెం చిన్న రిఫరెన్స్ అనేది తీసుకోవడం నైస్. సో మీ క్యారెక్టర్ ఇందులో ఒక కంప్లీట్గా చెప్పాలంటే ఒక విలేజ్లో ఇంటి పక్కన అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా మీ క్యారెక్టర్, అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్, మనం ఇప్పుడు రెగ్యులర్గా వేసుకునే వాటికి చాలా ఆపోజిట్గా ఉంటుంది అనమాట. సో ఏంటి మీ క్యారెక్టర్ని ఎలా హ్యాండిల్ చేశారు త్రూ అవుట్ 2.5 hours? అంతేనా? అబ్సల్యూట్ 2 hours 4 minutes. 2 hours 4 minutes. సో ఎలా హ్యాండిల్ చేశారు? అంటే నాకు ఫస్ట్ చెప్పినప్పుడు మీరు అన్నట్టు వెరీ రిలేటబుల్ క్యారెక్టర్, సో
ఎవరికైనా మనకి చూడగానే కనెక్ట్ అయిపోతారు, నచ్చేస్తుంది. సో నాకు కూడా ఇన్స్టెంట్గా నచ్చింది. అండ్ ఎలా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, లుక్ ఎలా ఉంటుంది అని చెప్పగానే కొంచెం ఎక్సైటెడ్గా ఉండే. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టే సేమ్ ఇప్పుడు క్యాజువల్స్ అలా ఉండలేము. అవునవును. సో లంగామోని ఆ లుక్ చాలా ఎక్సైటెడ్గా ఉండే, నచ్చింది. అండ్ రిలేటబుల్ క్యారెక్టర్ కాబట్టి నాకు ప్లే చేయడానికి, లేకపోతే అందులో క్యారెక్టర్లో ఇది చేస్తే బాగుంటుందేమో, ఇది చేస్తే బెటర్గా ఎక్స్పోజ్ అవుతుందేమో అనే స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ మా డైరెక్టర్ గారు కూడా ఆయన ఇన్పుట్స్ ఆయన ఇచ్చేవాళ్ళు. నాకు ఇలా అనిపిస్తుంది అంటే చేయండి, బాగుంటే పెడతాము అన్నట్టు ఆ ఫ్రీడమ్ కూడా ఉండింది. సో నాకు జనాలకు ఎక్కువ రిలేటబుల్గా చేసే స్కోప్ నాకు దొరికింది. అండ్ ఈ క్యారెక్టర్లో కూడా ఇట్స్ మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఓన్లీ లవ్ ట్రాక్, డిఫరెంట్ లేయర్స్ కూడా ఉంటాయి దీంట్లో. అండ్ ఆ రిలేటబిలిటీ తోటే ఆ డెప్త్ని కూడా కొంచెం కన్వే చేయడానికి హెల్ప్ అయింది నాకు. ఓకే, అంటే మొత్తం త్రూ అవుట్ ఒక టీవీ చుట్టూతో తిరుగుతుందా, లేకపోతే ఇంకేమేమి ఉంటాయి ఇందులో ఎలిమెంట్స్? టీవీ అనేది ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. టీవీ కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ బేసిక్గా. దాని చుట్టూ జరిగే డ్రామా ఒకటి ఉంటుంది. ఓకే, ఎమోషనల్ సస్పెన్స్ ఉంటుంది, బట్ ఎమోషనల్ డ్రామా ఉంటుంది బేసిక్గా. సో లవ్, ఎమోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుంది. ఇంకేమైనా ఉన్నాయి? అన్ని అనేది ఏంటంటే కొన్ని సినిమాలకు అన్ని కుదురుతాయండి. ఓకే, ఇప్పుడు ప్రతి సినిమా ఒకటి ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్ అయితే తీద్దామని ఒకటి ఉంటారు, కొంత డ్రామా సినిమాలు అయితే తీద్దామని కొంత ఉంటారు. ఈ సినిమాలు తిరిగి కుదిరింది అనమాట. ఇప్పుడు మనం ప్లాన్ చేసుకొని జోనర్ రాసుకోం కదా ఎప్పుడైనా. అవునవును. మనం ఒక స్టోరీ రన్ అయిన తర్వాత క్యారెక్టర్లు వస్తాయి, క్యారెక్టర్ చుట్టూ మనం ఒక డైలాగ్ వర్షన్ రాసుకొని అలా స్క్రీన్ ప్లేని డెవలప్మెంట్ చేసుకుని ఒక ఎండింగ్కి వచ్చేతోడికి చూసుకుంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో బేసిక్గా. అది ఎమోషన్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. కామెడీ అంటే మరీ ఎక్కువ ఉండదు, కానీ మితిమీరిన అంటే ఆ సీన్కి ఎంత కామెడీ ఉండాలని అంత ఉంటుంది. మోర్ ఓవర్ ప్యూర్ డ్రామా. ఓకే, నైస్. సో బ్రో, మీరు క్యారెక్టర్స్ ఇంతకుముందు చేశారు, ఒక మంచి రికగ్నైజేషన్ అనేది వచ్చింది. మధ్యలో కొంచెం స్లో అయ్యారు మూవీస్ పట్ల, ఎందుకు, వై? యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను నేను ఈ క్వశ్చన్. అంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయా, లేదా ఓన్లీ కిరణ్ అబ్బవరం గారి దగ్గర చేద్దాం అనుకుంటున్నారా? నేను వేరే క్యారెక్టర్ చేయాలనుకున్నా కొంచెం పెద్దదిగా. సో దానివల్ల ఒక 3 years సైలెంట్ అయిపోయా చేయకుండా. సో స్టేటస్ నువ్వు మోస్ట్లీ చూస్తూ ఉంటావు. నేను చూస్తా. నాకు మీ జర్నీ బాగా నచ్చింది. నార్మల్గా ఒకరితో ఇంటర్వ్యూ చేసావు, నాతో చేసావు, అలా స్టార్ట్ చేసుకుంటే మూవీ టీంతో చేసే అంత వచ్చావు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నీ జర్నీ ఇన్స్పిరేషన్. అప్పుడప్పుడు పెద్దవాళ్ళతో చూస్తూ ఉంటా మూవీల ఈవెంట్స్లో, మనోడు బాగానే నిలబడ్డాడని తెలిసింది. థ్యాంక్ యూ బ్రో. అసలు మేము ఫస్ట్లో కలిసినప్పుడు అదొక జర్నీ అనమాట. మొత్తం అంతా దాదాపు మేము స్టార్ట్ చేసి ఒక 2 hours మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం తెలియదు, బట్ ఇద్దరం మాట్లాడేసుకున్నాం ఒక 2 hours. చాలా బాగుంది. మీరు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు, మేము కష్టపడి ఈ స్టేజ్, ఇద్దరు ఇక్కడ కలిసాము. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం నన్ను ఒకరు గుర్తించారు. యాక్చువల్లీ ఒక మలయాళం మూవీస్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఫ్లేవర్ టచ్ అయినట్టు నాకు అనిపించింది. ఏంటి అక్కడి నుంచి ఏమైనా స్టోరీస్, ఏమైనా చిన్న ఫ్లేవర్ లాంటిది ఏమైనా తీసుకున్నారా? నేను బేసిక్ ఏంటంటే కుమ్మలంగ నైట్స్, మహేష్ ఇంత ప్రతీకార, జోజీ, ఈ సినిమాలు చూసాను అనమాట. ఓకే. శ్యామ్ పుష్కర్ అని రైటర్ బేసిక్ ఈ సినిమాలకి అన్నిటికి. ఒక మలయాళంలో డ్రామా ఉంటుంది సినిమాలు. అంటే ఆ డ్రామా ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే కుమ్మలంగ నైట్స్లో ఒకరు చనిపోయేదాకా వెళ్తుంది, ఒకరినొకరు చంపుకునేదాకా వెళ్తుంది. మహేష్ ఇంత ప్రతీకార చూస్తే మళ్ళీ రీమేక్ జరిగింది కదా, అంటే ఉమామేశ్వర్ ఉగ్ర ఆ సినిమా చూసారంటే చిన్న ఈగో వల్ల ఎక్కడికెక్కడికో వెళ్తుంది. అంటే నేను ఏదంటే మళ్ళీ అయ్యప్ప క్వశ్చన్ సినిమా లాంటివి కూడా వచ్చాయి, ఈగో మీద నడిచేవి. నేను ఏదంటే ఆ సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ పక్కకు పెడితే, బట్ ఒక చిన్న పాయింట్ తీసుకొని దాని చుట్టూ జరిగే డ్రామా చాలా ఇంటెన్షన్గా ఉంటుంది. ఆ సినిమాలన్నీ చిన్న పాయింటే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నగానే ఉంటుంది, మనం క్యాజువల్గా జరిగింది, కానీ డ్రామా చాలా బాగుంటుంది. బట్ నా సినిమా కూడా చిన్న పాయింట్ లాగా కాకుండా ఆ టీవీ అనే ఎలిమెంట్ ఉంటుంది, దాని చుట్టూ జరిగే డ్రామా చాలా పెద్దగా ఉంటుంది అంటున్నా. ఇందులో లవ్ స్టోరీ ఏమన్నా, మీరు లవ్ స్టోరీనా? అంటే దీనిలో నేనేంటంటే దీనిలో కొన్ని మాంటేజెస్ ఉంటాయి తీసే అనమాట. దాంట్లో పూలు ఇవ్వడము ఇలాంటివన్నీ, నేను ప్రేమించిన అమ్మాయికి అప్పుడప్పుడు పూలు ఇచ్చేవాడిని దొంగలు, ఇలాంటివన్నీ. ఆమె కోసం అచ్చంగా వెళ్ళాడు అంటారు, ఏమంటారు, ఆ ఆటలన్నీ ఆమె కోసం నేర్చుకున్నాను నేను. టైం స్పెండ్ అంటే వన్ సైడ్ లవరే, ఇంప్రెస్ చేయడానికి కోసం అంతే. జస్ట్ ఆమెతో టైం స్పెండ్ ఆడడం. నేనైతే
అలా వెళ్ళి మార్నింగ్ కూర్చొని ఫుడ్ తినేసి 9కి సండే ఉన్నప్పుడు ఫుడ్ తినేసి ఒక 9కి అలా వెళ్ళామా ఆమె ఏదైనా ఆడుకోవడం మధ్యాహ్నం వరకు అక్కడే. అప్పట్లోనే అన్ని ఎఫర్ట్స్ పెట్టారంట. నేను ఏదంటే ఆడుకోవడం, మళ్ళీ దాన్ని ఏమంటారు అష్టాచెమ్మ ఉంటుంది కదా, అవి ఉండడం. వాళ్ళు ఏ మాట్లాడితే ఏ మాటలు నేర్చుకున్నారో నేను కూడా వాళ్ళ కోసం నేర్చుకున్నాను. నేను అలాంటి మాంటేజ్ కొన్ని పెట్టి ఇప్పుడు ఇది విన్న తర్వాత నాకు ఒకటి అడగాలనిపించింది ఏంటంటే, వన్ సైడ్ లవ్ అన్నారు, ఆమెకు పెళ్ళి అయిపోయింది అన్నారు కదా, సో దాన్ని ఎలా బయటకు ఓవర్కమ్ చేసుకుని ఎలా బయటకు వచ్చారు యాక్చువల్లీ? అంటే బేసిక్ ఏంటంటే నాది ఏంటంటే లవ్ చేసి ఎప్పుడు ఓవర్కమ్ ఏం లేదు, నేను ఎప్పుడు లైట్ తీసుకుంటా బేసిక్ ఏదైనా కానీ. అంటే మనము లైఫ్లో చూసిన స్పేస్ కొన్ని ఉంటాయి, నేను చిన్నప్పుడు చాలా చూస్ చేసా, దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకుంటే వెంటనే మన లైఫ్ అక్కడే ఆగిపోతుంది నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. ఆమెకు మన డెస్టినీ ఆమెకు మనల్ని కలపలేదు, ఆమె లైఫ్కి కొందరు వచ్చారు, ఆమె లైఫ్ అయింది, మన లైఫ్ మంది. నాకు ఈ లైఫ్కి ఇంకో అమ్మాయి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, ఆగిపోదు కదా లైఫ్ అనేది నేను బిలీవ్ చేస్తాను. అందరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి సార్, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లేదు, అది నేను బిలీవ్ చేస్తాను యాక్చువల్లీ ఇట్స్ ట్రూ సార్. ఎందుకంటే అక్కడ ఆగిపోతే అక్కడతో ఆగిపోద్ది, మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. సో మీరు కూడా బిలీవ్ చేస్తారు లవ్ని? 100%. సో మీ దృష్టిలో అసలు లవ్ అంటే ఏంటి, ఏమనుకుంటారు అంటే జనరల్గా? కాన్స్టెంట్ వర్క్ అండి. ఒకరితో ఒకరు కాన్స్టెంట్గా వర్క్ చేయాలి ఎమోషన్స్ మీద. ఎందుకంటే ఇద్దరు ఒకలాగా ఉండరు కదా, సో వాళ్ళకి తగ్గట్టు మనం మౌల్డ్ అవ్వాలి, మనకు తగ్గట్టు వాళ్ళు అవ్వాలి, అప్పుడే వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో మీరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి బ్రో. ఫ్రెండ్షిప్ అంటే నాకు ఇందులో కొంచెం కొన్ని ఎలిమెంట్స్ ఫ్రెండ్షిప్కి రిలేటెడ్లో కొంచెం ఉన్నట్టుంది, నాకు ఎందుకు అనిపించింది. సో ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి ఏంటి అసలు? నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడమే ఫ్రెండ్షిప్. ఓకే. ఫ్రెండ్షిప్లో నీ ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే ఫ్రెండ్స్ అయితే అవ్వరు కదా. అవును. ఫ్రెండ్షిప్ అంటే నా ఫ్రెండ్స్ గురించి అసలు చాలా ఉంది, అదంతా నాకు ఈ ఎపిసోడ్ సరిపోదేమో. అవునా? ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఫ్రెండ్స్ బాగా ఇదనమాట. ఫ్రెండ్స్ నాకు ఒక ఫ్రెండ్ అనేవాడు పక్కా ఉంటాడు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే డెఫినెట్లీ మెంటల్గానో నా మెంటల్ సపోర్ట్ దానికో దీనికో నా ఫ్రెండ్స్ డెఫినెట్లీ నా వెనుకున్నారు. అంటే మామ ఇట్లా సినిమా ఓకే అవుతుందిరా ఏదంటేనే వాడు యూకే నుంచి ఫోన్ పంపించాడు నాకు, తిరుగుతుంటావు ఫోన్ పెట్టుకోరా అని. రే ఇట్లా ఆఫీస్లో సినిమా ఓకే తిరుగుతున్నా అంటే నా బండి పెట్టుకొని వాడి బండి వాడుతున్నా ఇప్పుడు నేను, వాడు బండి ఇస్తాడు. సో అంటే నా ఎప్పుడైనా లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేస్తా, మెంటల్ సపోర్ట్. వాళ్ళు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, మనం వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయము. బట్ ఎనీ టైం నేను ఫోన్ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వగానే ఫోన్ పట్టుకుంటే వాడికే ఎవరో ఉంటారు కదా మన బ్యాచ్ ఏంట్రా అనేది. సో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ఉండాలి. బాధ అయినా హ్యాపీనెస్ అయినా ఏదైనా షేర్ చేసుకోవడానికి ఉండాలి ఫ్రెండ్స్. సో టీవీ కుమార్ గారు, మీరు టీవీతో ఉన్న అనుబంధం గురించి చెప్పండి మాకు. ఎందుకంటే టీవీ అనేది అందరికి ఒక ఎమోషన్ అనమాట, చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం కాబట్టి. సో మీకు టీవీకి ఉన్న అనుబంధం గురించి చెప్పండి, ఎలా ఉంటుంది? అదే మా ఫస్ట్ దూరదర్శన్ టీవీ ఉంది. నేను అప్పుడు 2వ క్లాసు 3వ క్లాసు అంతా. పైన యాంటీనా ఉంటుంది, ఆ గుడి చింతన మా మామూలు ఊరు, అది మా అమ్మమ్మలు. ఆ ఊర్లో బాగా హాలిడేస్ వెళ్ళేవాడిని. ఊర్లో టీవీ లేదు మాకు, అక్కడైతే టీవీ మా మామ తీసుకొచ్చాడు. అప్పుడు ఆ టీవీతో బాగుంది. సండే అయితే ఈవినింగ్ 4కి రెడీ కాసుకోండి సినిమా వస్తున్నాను. ఒక సినిమా వారానికి ఒక సినిమా. అవునవును. దాని తర్వాత ఈ క్రికెట్ బొమ్మలు వస్తూ ఉంటాయి, అది షేక్ అవుతా ఉంటుంది ఏది. సో కిరణ్ గారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పాలి. సో అనుకున్న బడ్జెట్లో సినిమా అనేది అయిపోయింది, ఇంకా అంతకు మించి ఎక్కువైనా కిరణ్ సార్ ఎలా సపోర్ట్ చేస్తారు? బడ్జెట్ అనుకున్నట్టే అవ్వలేదండి, బట్ మేము ముందే సార్ ఈ బడ్జెట్ చెప్పాడు, మేము ఆ బడ్జెట్ మీద వర్కౌట్ చేసాం. పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ మంచిగా చేసాం, ఆ బడ్జెట్లో ఏం తీసాం. బట్ నేనేం బిలీవ్ చేస్తానంటే ఒకటేనండి, ఒక ఫ్రైడే ఒక 20-30 సినిమాలు రిలీజ్ అవ్వచ్చు ఎక్కడైనా కానీ. చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, చిన్నది కావచ్చు. దానికి ముందు 100 సినిమాలు హార్డ్ డిస్క్లో ఆగిపోవచ్చు, ఇంకొక 200 సినిమాలు స్టార్ట్ అయ్యి ఆగిపోవచ్చు. బట్ నా సినిమా April 17th థియేటర్కి వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కిరణ్ గారు. సూపర్, నైస్. సో మీరేం చెప్తారు కిరణ్ గారి గురించి? మనకు ఆయన ఒక స్టార్గా, ఒక హీరోగా తెలుసు కదండి. మేము ఈ జర్నీలో అయితే ఆయన దగ్గరగా చూసి హీజ్ ఒక గొప్ప పర్సన్. యాజ్ అ పర్సన్ ఆయనకు చాలా గొప్ప గొప్ప థాట్స్ ఉంటాయి.
అండ్ మీరు మా సినిమా చూస్తే అర్థమవుతుంది ఆయన యాక్షన్స్ త్రూ కూడా ఎలా ఎంతమందికి సపోర్ట్ చేయాలని అనుకుంటారో, ఆయన ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయో. మీరు అంటే ఆయన సినిమాకి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టి ఎలాంటి ఎక్స్పోజర్ క్రియేట్ చేస్తారో ఎగ్జాక్ట్లీ ఇంకా బెటర్గానే ఉందేమో ఆనెస్ట్లీ మా సినిమాకి. కొత్త వాళ్ళు చూస్తారా చూడరా, డబ్బులు వెనుకకు వస్తాయా రావా, ఏం లేదు. నేను ఒకటి ఇనిషియేట్ చేశాను, వీళ్ళు దీనిపైన డిపెండ్ అయ్యారు. అండ్ ఆయన 100% నమ్మి ఏదో ఛాన్స్ ఇస్తున్నాం అన్నట్టు కాదు, నమ్మి మీరు చేస్తున్నారు, ఐఎమ్ హ్యాపీ అబౌట్ యువర్ పర్ఫార్మెన్సెస్, ద ప్రోడక్ట్ అని చెప్పి ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తేనే మీకు ఇది ప్రత్యక్షంగా అర్థమవుతుంది కదా ఆయన ఎలాంటి పర్సన్. సో యాజ్ అ పర్సన్ నాకు ఇమ్మెన్స్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్ పెరిగింది. యా. సో మీకేమైనా ఇన్పుట్స్ ఇచ్చారా కిరణ్ గారు? అంటే ఎప్పుడైనా షూటింగ్ సెట్కి వచ్చినప్పుడు, యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏదన్నా చెప్పారు, ఇలా చేయి అలా చేయని చెప్పారు. సో ఎలా అంటే కిరణ్ గారి గురించి ఏం చెప్తారు? అంటే ఆయన గురించి ఒకటి చెప్తానండి, ఒక మాట ఇస్తే ఒక మాట ఇస్తే ఇంకా మాట అయిపోద్ది. చాలా మంచి మనుషులు చాలా తక్కువ ఉంటారు, అలాంటి వాళ్ళని తీస్తే ఆ లైన్లో మొదటి వరుసన నిలబడేది మా నాన్న కిరణ్ అన్న. సో అంటే ఇంతమందిని తీసుకురావడానికి చాలా పెద్ద మనసు కావాలి, అంత ఈజీ కాదు. సో అలాంటి వాళ్ళు బాగుండాలి, అన్న బాగుండాలి, అందరూ బాగుండాలి, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. సూపర్. సో మీ ఫ్రెండ్ గురించి మీరేం చెప్తారు? డియరెస్ట్ ఫ్రెండ్ మీకు అంటే ఆయన ఇన్ని రోజులు ప్రతి ఒక్కరు పర్సనల్ లైఫ్ వన్ లైఫ్ అని ఎవరైనా ఉంటారు. ఇప్పుడు ఆయన తెలియకుండానే ఆయన చుట్టూ కొంతమంది ఫ్రెండ్స్ కానీ బాగా క్లోజ్ అయిపోయేసరికి ఆయన కోసం కాకుండా చుట్టుపక్కల కోసం ఇంకా కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయనకి బాధ్యత ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీ ఎలాగో ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీతో సమానంగా అయిపోయినాము. సో వాళ్ళని కూడా ఏదో ఒకటి సెట్ చేయాలి, వాళ్ళని మన వల్ల అయినా మంచి చేయాలని ఉన్నాడు. అది చాలా మంది చేయలేరు, ఆయన చేస్తున్నారు. ఒక మంచి వ్యక్తి అని చెప్పాలి ఆయన. ఎందుకంటే మీ అందరిని చూస్తే నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అనమాట. లైక్ ఆయన ప్రొడక్షన్ చేయటం, ఆయన ఇంత కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం అనేది నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. April 17th మీ మూవీ రాబోతుంది కాబట్టి, సో మీ మూవీ గురించి ఫైనల్గా మీరందరూ 1 wordలో చెప్పేస్తే చాలు, నాకు ఎక్కువ వద్దు, 1 word. సో మీరు ఏమనుకుంటున్నారు 1 wordలో చెప్పండి మీ మూవీ గురించి. అంటే సినిమా గురించి ఎందుకు రావాలని ఇంటెన్షన్, నేను ప్యూర్ డ్రామా ఎమోషన్. ఓకే. సో మీరు ఒక ఫ్రెష్ వరల్డ్ అండ్ పర్ఫార్మెన్సెస్ విత్ ఫ్రెష్ ఫేసెస్. ఓకే. సో మీరు మంచి సినిమా, మంచి ఎమోషన్. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకు మీ ఊరు, మీ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి అండ్ మంచి సినిమా తీసాం. సో మీరు ఈ 4 జోనర్స్ సంబంధించిన సినిమా, మీకు డిఫరెంట్ మనుషులు వస్తూనే ఉంటారు, డిఫరెంట్ కనపడుతూనే ఉంటారు. ఓకే. బోర్ కొట్టకుండా సినిమా ఎంజాయ్ చేస్తారు. వా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ చిట్ చాట్ విత్ తిమ్మరాజుపల్లి మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మేము ముందు ఉంటాను. ఎవరు సంజయ్ సైనింగ్ ఆఫ్.